హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ డివైన్ అండ్ కిచెన్. ఈరోజు రాగి పిండితో ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది ముఖ్యంగా ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదండి, ఈ టైంలో బాగా ఉపయోగపడే రెసిపీ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంగ్రీడియంట్స్: 3/4 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ రాగి పిండి, కొంచెం డ్రై ఫ్రూట్స్, 3/4 కప్పు నీళ్ళు, కొంచెం ఉప్పు. ఇప్పుడు ఒక బౌల్లోకి రాగి పిండిని వేసుకొని నీళ్ళు వేసి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఉండలు ఉంటే ఉడికేటప్పుడు బాగోదు. ఇలా కలిపేసుకున్నాం కదా, దీనిలోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పేసి కలిపేసి స్టవ్ మీద పెట్టి 1 నిమిషం ఉడికిస్తే సరిపోతుందండి. కాకపోతే ఉడికేటప్పుడు ఎప్పుడు ఆపకుండాను స్పూన్ తోటి తిప్పుతూనే ఉండండి. ఇలా ఉడికింది కదా, చూడండి. ఇలా కొంచెం జారుగా వస్తే చాలు. ఆరేసరికి ఇంకొంచెం టైట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకుందాము. ఇలా చల్లారిపోయింది కదా, దీనిలోకి ఇందాక మనము పెరుగు తీసుకున్నాం కదా, ఆ పెరుగుని ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకుందాము. ఇలా ఉండలు లేకుండా కలిపేసుకొని ఆ పెరుగుని దీనిలో వేసి కలుపుకుందాము. ఈ రాగి పిండిది ఎంతసేపు ఉన్నా కూడాను మనకి ఆకలి అనేది అవ్వదండి. సహజంగా ఎగ్జామ్స్ టైంలో మనము ఇడ్లీ లాంటిది పెట్టి పంపిస్తాం కదా, కానీ అది తొందరగా ఆకలి అవుతుంది. మళ్ళీ వేరే ఏదైనా బ్రేక్ఫాస్ట్ పెట్టామంటే మన పొట్ట అప్సెట్ అవుతుందేమో పిల్లలకి అని చెప్పని కేవలం మనం ఇడ్లీ లాగా లైట్గా పెట్టి పంపిస్తాము. కానీ ఎగ్జామ్స్కి టైం కన్నా ముందు వెళ్ళాలి, మళ్ళీ ఇట్లా ఎక్కువసేపు ఉండాలి కాబట్టి ఆకలి అవుతుందండి. ఇది కడుపులోనూ చల్లగాను ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి అవ్వకుండాను ఉంటుంది. దీనిలో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏ అయినా వేసుకోవచ్చు. ఒక బౌల్లో తీసుకొని పైన డెకరేషన్కి వేస్తున్నానండి. మీకు కావాలంటే ఫ్రూట్స్ కూడాను ఏదైనా వేసుకోవచ్చు. బనానా, యాపిల్, పోమిగ్రానేట్ అట్లాగూ. డ్రై ఫ్రూట్స్ కూడా నేను బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసాను. మీకు ఇంకా ఏదైనా కావాలనుకుంటే వేసుకోవచ్చు. కిస్మిస్ మాత్రం కంపల్సరీ వేయండి. ఇది తగులుతూ కొంచెం స్వీట్గా చాలా బాగుంటుందండి. ఇది కనుక పిల్లలనే కాదండి, మనం ఎక్కడైనా కొంచెం దూరం వెళ్తున్నా కూడాను ఇది తిన్నామంటే చాలాసేపటి వరకు ఆకలి